హలో స్వామి. ఏం తల్లి, నా చేతి గీతలు చూసి నా భవిష్యత్తు ఎలా ఉందో చెప్పండి స్వామి. ఇలా ఇవ్వమ్మా తల్లి, నేను చెప్తాను. ఇదిగో స్వామి. ఏంటి తల్లి, నీ చేతి గీతలన్నీ అరిగిపోయి ఉన్నాయి. ఏంటి స్వామి, నా చేతి గీతలన్నీ అరిగిపోయి ఉన్నాయా? ఎందుకు స్వామి, ఎందుకు ఎందుకు నా చేతి గీతలు ఎందుకు అరిగిపోయాయి స్వామి? లేదమ్మా, నీ చేతి గీతలు అరిగిపోయాయి, కానీ నీ భవిష్యత్తు ఏందానని చెప్పానంటే చేతి గీతలు అరిగిపోయిన దానివల్ల నేను చెప్పలేను స్వామి. సరే, ఇప్పుడు ఎట్లాగా స్వామి, నా చేతి గీతలు లేకుండా ఇప్పుడు నాది భవిష్యత్తు ఎలా చెప్పగలరు? లేదమ్మా, నీ చెయ్యి చూస్తే నేను చెప్తాను. నీ చెయ్యి చూస్తే చాలా పెద్దది తల్లి, చెయ్యి చాలా పెద్దది, ఏళ్ళు పొడవుగా ఉన్నాయి. కాబట్టి ఒకరొంత నీ సమస్యలన్నీ లేట్ అయినా కూడా నీకు అన్నీ కూడా ఏందానని చెప్పంటే ఆ భగవంతుడు సహకరిస్తాడు తల్లి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. రేపు సంవత్సరము మాత్రమే నీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోయి నీ పిల్ల బిడ్డల పాపలతోటను నువ్వు సుఖంగా ఉంటావు తల్లి. తదాస్తమ్మా, తదాస్తు తదాస్తు. సరే స్వామి, ఇప్పుడు నేను నా చేతి గీతలు ఎందువల్ల ఈ విధంగా అరిగిపోయాయి స్వామి? నువ్వు రోజు ఒక పుణ్యకార్యం చేస్తున్నావమ్మా, దానివల్ల చేతి గీతలు అరిగిపోయాయమ్మా. ఏంటి స్వామి నేను చేసే పుణ్యకార్యము ఏంటి? నీకేందంటే నేను ముందు కళ్ళు మూసుకొని నీవు ఏం చేస్తున్నావు అనేది నేను చూసి చెప్తాను తల్లి. సరే స్వామి, మీరు కళ్ళు మూసుకొని నా భవిష్యత్తు ఏందని చెప్పానంటే ఏం చేశాననేది మీరు చెప్పండి స్వామి. ఓం 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 ఓం. స్వామి, కళ్ళు తెరిచారా? తెరిచాను తల్లి. ఇప్పుడు ఏంది స్వామి, ఏం కనపడింది స్వామి? నా భవిష్యత్తు ఏమి కనపడింది మీరు చెప్పండి. కనపడింది తల్లి, రోజు నువ్వు నిద్రలేసి ఒక పుణ్యకార్యాన్ని చేస్తున్నావమ్మా. ఏంటి స్వామి అది? చూడు తల్లి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెండిటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెండిటిని కలిపింది. ఇదమ్మా నువ్వు చేసే పుణ్యకార్యము. అవునా స్వామి? ఏంటంటే దానివల్ల నీ చేతి గీతలు అరిగిపోయాయమ్మా. దానివల్ల నీకేందని చెప్పానంటే చేతి గీతలు అరిగిపోయినా కూడా నీ భవిష్యత్తు బాగుంటుంది తల్లి. తదాస్తు 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 స్వామి. ఓకే స్వామి, మీరు నాకు మంచి ఇదిగా చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉంటాను స్వామి. ఓకేనా స్వామి? ఓకే తల్లి.